జూన్ 4వ తారీఖు వచ్చినటువంటి ఫలితాలను ఇది వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పి జరిపేందుకు రైతులని, మహిళలని, యువతని అందరినీ ఏకం చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎవరు సార్ వెన్నుపోటు? చాలా ప్రకటనలు ఇచ్చాడు, ఎన్ని ఉద్యమాలు చేశాడు. సిగ్గు శరం ఏమైనా ఉంటే అసలు బయటకు రాగలవు. నువ్వు చేసిన అరాచక దోపిడీ విధానాలు వాళ్ళు ఒక్కొక్కరు జైలు పాలు అయిపోతున్నారు. సార్, మొదటి నుంచి రాయలసీమ అనగానే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మా కంచుకోట అని చెప్తా ఉండే పరిస్థితి సార్. అలాంటిది 2024 ఎన్నికల్లో ఆ కోటను బద్దలు కొట్టి 10 స్థానాలు కానీ 7 స్థానాలు గెలుచుకొని ఈరోజు అక్కడే జెండా ఎగరేస్తూ మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ మీకు? అసలు తెలుగుదేశం కంచుకోట రాయలసీమ. రామారావు గారి కంచుకోట. ఒక నటుడుగా రామారావు గారిని అభిమానించి ఆదరించింది రాయలసీమ. కోస్తాంధ్ర కంటే కూడా ఆయన సినిమాలు ఆడటం కానీ, ఆయన నటుడిగా ఆరాధించింది కానీ రాయలసీమ. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం చూపిన ఆదరణ ఫుల్ స్వింగ్లో వెళ్ళిపోయింది. 2-3 ఎలక్షన్లు అలాగే నడిచినాయి. కృతజ్ఞతగానే తెలుగు గంగ లాంటి పథకాన్ని ప్రారంభించి నీటి పథకాలన్నీ ప్లాన్ చేసింది, ఆంధ్రనివా గాలి నగరాన్ని ప్లాన్ చేసింది రాయలసీమ రామారావు గారు. మధ్యలో 2-3 సార్లు కొంచెం తేడాలు వచ్చినాయి. సరే, అది కంచుకోట ఏమైందో మీరు చూశారు. నువ్వు ప్రజలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయకపోతే జరిగే పరిణామాలే ఇవి. నీకు ఇచ్చారు, ఒక ఫ్రాక్షన్ రాజకీయాలు నడిపి భయానక పరిస్థితులు తెచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసావు. ఫలితంగా ఇవాళ అనుభవిస్తున్నావు. ఇవాళ మేము కూడా కృతజ్ఞత కాదు, రాయలసీమ ఒక కాన్సెప్ట్లో వెళ్ళడం కోసం వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాం. గతంలో భిన్నంగా రాయలసీమలో కూడా ఒక మంచి మానాడు పెట్టాం. ఇది అద్భుతంగా జరుగుతుంది. నేను తర్వాత 82 నుంచి మహానాడు చూసుకుంటూ వచ్చాను. ఇంత భారీ ఏర్పాట్లు కానీ, ఇంత భారీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడా లేదు. వేలాది మొదటి రోజు దానికి కొన్ని ఒక 6,000-10,000 మంది వస్తారు. ఇవాళ చూసారు ఎన్ని వేల మంది వస్తున్నారు. కార్యకర్తలు యొక్క త్యాగాల వల్ల పార్టీ ఉంది. తెలుగుదేశానికి ఉన్న లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తల యొక్క బలం. లక్షలాది మంది కార్యకర్తల త్యాగాల వల్ల పార్టీ వస్తుంది. నాయకులు ఆయారాములు గయారాములు ఉంటారు, పోతారు, కానీ కార్యకర్తల వల్ల వస్తుంది. కార్యకర్తల కృషితోటి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒక సక్రమైన విధానాల్లో కేడర్ని ఎలా ఉపయోగించుకోవాలి, కేడర్కి ఎలా సహాయం చేయాలి, వారిని ఎలాగా కార్యాన్వికం చేయాలనే లక్ష్యంలో ఇవాళ కార్యాచరణ దాని మీద నడుస్తుంది. అయితే సార్, ఏదైతే గత సంవత్సరం ఇదే మే నెలలో జరిగినటువంటి ఎన్నికలు, జూన్ 4వ తారీఖు వచ్చినటువంటి ఫలితాలను ఇది వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రేపు 4వ తారీఖున ఏదైతే ఫలితాలు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇది వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పి జరిపేందుకు రైతులని, మహిళలని, యువతని అందరినీ ఏకం చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎవరు సార్ వెన్నుపోటు? చాలా ప్రకటనలు ఇచ్చాడు, ఎన్ని ఉద్యమాలు చేశాడు. ఏమని సిగ్గు శరం ఏమైనా ఉంటే అసలు బయటకు రాగలవు. నువ్వు చేసిన అరాచక దోపిడీ విధానాలు వాళ్ళు ఒక్కొక్కరు జైలు పాలు అయిపోతున్నారు. నిన్ను నమ్ముకున్నంత జైలు పాలు అవుతున్నావు. తప్పులు చేసి మర్చిపోకండి. నీవు చేసిన అరాచక పరిపాలన వల్ల రాష్ట్రం ఏమైంది? రాయలసీమలో ఏం జరిగింది? ఏం చేసావు? ఒక ఇల్లు కట్టావా? ఒక స్కూల్ బిల్డింగ్ కట్టావా? ఒక రోడ్డు వేసావా? ఒక నీటి వనరు కంప్లీట్ చేసావా? ఏం చేసావా? నీకు రాయలసీమ నీకు సపోర్ట్ చేయాలి? నువ్వు దోచుకోవడానికి, నీ స్వయంగా నువ్వు దోచుకోవడానికి, నీ సొంత బాబాయిని హత్య చేసుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళు రేపు ఏం చేస్తావు? పోరాటాలు. వాళ్ళ పోరాటాలు ఏమని చేస్తావు? ఎస్, మేము చెప్పింది అమలు చేస్తున్నాం. నువ్వు ఎన్నో వాగ్దానాలు ఏం అమలు చేసావు? ముందు ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఉద్యోగుల నుంచి పంగనామాలు పెట్టుకుంటూ వెళ్ళావు. పోలవరాన్ని ఆపేసి దగా చేసావు. పోలవరం అయి ఉంటే ఇవాళ బనకచర్లగా తెచ్చుకుంటే రాయలసీమకి కరువు అనేది ఉండదు, బంగారం పండిస్తుంది. ఇక్కడ ఎక్కడైతే పంటలు బాగా పండినాయి అక్కడ ఫ్రాక్షన్ లేదు. మీరు కొన్ని ఏరియాల్లో, కర్నూలు జిల్లాలో కొన్ని ఏరియాలో చూస్తే ఎక్కడైతే పంటలు వచ్చి వ్యవసాయాలు బాగుపడ్డాయి అక్కడ నిరుద్యోగులకి ఉపాధి లేనప్పుడు గంజాయి, మాదక కల్పిస్తే అది తగ్గిపోతుంది. ఇవాళ చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నం దానికోసం. దుర్మార్గ పరిపాలన చేసిన దుర్మార్గ పరిపాలన ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఏ అనుకున్నాం. బీహార్ ఆయన చేసిన అరాచకం ఉంది. దోపిడీ 10,000 ఇవాళ లక్షల కోట్లు దోపిడీ జరిగిపోయింది. ఒక్కొక్కటి కళ్ళు బయర్లుగా అమ్ముతున్నాయి. క్వార్టర్ని పెట్టుకున్నాడు, దోచేశాడు. అందువల్ల ఆయన ఏ పోరాటాలు అయితే చేసుకోమనండి. మామూలుగా గత 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ వచ్చిందని కానీ, లేదంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చాయని కానీ చెప్పుకోవడానికి తప్పితే ఎక్కడా కూడా కనబడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పటికే విజయవాడలో అశోక్ లైలాండ్ కంపెనీ కానివ్వండి, లేదంటే విజయవాడలో జరుగుతుంది, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నమ్మకం ఇప్పటికీ భయపెడుతున్నాడు. ఎప్పటికీ ఇవాళ మహానాడు పెడుతుంటే భయపడిపోయి కరోనా ఉంది, ఎందుకు పెడుతున్నారు? కరోనా ఉందని. కరోనా ఏంటో అందరికీ తెలుసు. అంత భయం పట్టుకుంది. కియా వాళ్ళని మూసేయాలని చూసారా? కియా అనుబంధ పరిశ్రమలు ఆగిపోయినాయా? విశాఖపట్నంలో పరిశ్రమలు ఆగిపోయినాయా? రిలయన్స్ వాడు పారిపోయాడా? అదానీ పారిపోయాడా? ఇవాళ పోర్టులన్నీ దోచుకున్నావు, పోర్టులు ల్యాండ్స్ అన్ని దోచుకున్నావు, మైనింగ్ అంతా దోచుకున్నావు.
ఇవాళ భయం ఏంటి? మళ్ళీ వస్తాడని నేను వస్తా అంటే భయపెడతాం అనమాట, ఎవడు రావద్దని. మళ్ళీ వస్తానంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో తెలుసు, బంగాళాఖాతంలోకి పోతుంది. జగన్ అదే అంటున్నాడు సార్, రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే సంవత్సరానికే కూటమి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, ఇక రాబోయే రోజుల్లో డిపాజిట్స్ లేవు. తమ్ముడు ఎక్కడా లేదు, కూటమి అస్తవ్యస్తం కాలేదు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం. మోడీ గారు సహకారం తీసుకున్నాం, రాజధాని నిర్మాణం మొదలైపోయింది, హైకోర్టు బెంచ్ పెట్టే కార్యక్రమం మొదలైపోయింది. అలాగా రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకున్నాం, పోలవరం వేగంగా నడుస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుల మీద అంద్రినీవా గాలేరు నగర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నారు. రైతు సంక్షేమం మొదలైంది. రైతులకి గత ప్రభుత్వం ధాన్యం కొంటే డబ్బులు ఇచ్చేది కాదు, ఒక పంట నష్టపోతే డబ్బులు ఇచ్చేది. ఇవాళ ఏదో మొత్తుకుంటున్నాడు. పొగాకు ఇవాళ మిర్చి రేటు దొరికితే ఢిల్లీ వెళ్ళి మేనేజ్ చేసుకొని వచ్చారు పోయి. విదేశాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల కొన్ని పంటలు ఎగుమతులు తగ్గుతున్నాయి. టొబాకో కూడా అదే పరిస్థితి ఉంది. టొబాకో ఆదుకుంటున్నాం.